తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానీయుడు ఎన్టీ రామారావు అని, ఎప్పటికీ తెలుగువారి హృదయాల్లో ఆయన నిలిచిపోతారని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు గండి బాబ్జీ అధ్యక్షతన జరిగిన జిల్లా మహానాడులో ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, ఎమ్మెల్సీ చిరంజీవిరావు, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన పథకాలు రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చాయన్నారు. అదే బాటలో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగువారి ప్రతిష్టను దశదిశలా వ్యాపింపజేస్తున్నారన్నారు. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం ఆవిర్భవించిన పార్టీగా తెలుగుదేశం పార్టీ ఎన్నో మార్పులకు నాంది పలికిందన్నారు. తాను ఎమ్మెల్యేగా తూర్పు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, పెండింగ్ సమస్యలపై తీసుకున్న నిర్ణయాలను వివరించారు. మహావిశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆది నుంచి ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీగా తెలుగుదేశం పార్టీ తనదైన ముద్ర వేసుకుందన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇదే పార్టీలో కొనసాగుతోన్న సీనియర్లకు నామినేటెడ్ పదవుల్లో స్థానం కల్పించాలన్నారు. రాష్ట్రంలో కూడా నీది గత చరిత్ర. నేను గతంలో చెప్తా ఉండేవాడిని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది, వైఎస్ఆర్ పార్టీ అనేది మునిగిపోతున్న పడవ అని చెప్పని. ఇప్పుడు అది మునిగిపోతున్న పడవ కాదు, మునిగిపోయింది. మనం చరిత్రలో పాఠ్య పుస్తకాలు చదువుకోవాలి. ఒకప్పుడు ఈ టైంలో వైఎస్ఆర్ పార్టీ ఉండింది, ఇలా అధికారంలోకి వచ్చింది, మళ్ళీ ఆ తర్వాత ప్రజల చేత్కారానికి గురయ్యి పార్టీ ఇలా ఇదైపోయిందని కూడా చరిత్రలో చదువుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అటువంటి దీన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటూ, ఆయన నిన్న ప్రెస్ మీట్ లో చెప్పారు, నేను బెజవాడలోనే ఉన్నాను, వస్తే కావాల్సి అరెస్ట్ చేసుకోండి అని చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాదు ఏంటంటే, ఆయన చేసిన తప్పులు తేలిన తర్వాత ఆయన విజయవాడలో ఉన్నా, విదేశాల్లో ఉన్నా, లేదా ఎక్కడున్నా లాక్కొచ్చి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే చట్టం ఎవరు కూడా చట్టం కాదు, చట్టం తన పద్ధం చేసుకుపోతా ఉంది. దాంట్లో జగన్మోహన్ రెడ్డి లేదా ఇంకొక రెడ్డి ఎవరైతే తప్పు చేశారో ఖచ్చితంగా వాళ్ళు శిక్ష అనుభవించాలి. హృదయపూర్వక నమస్కారాలు. నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కడపలో మహానాడు పెట్టలేదు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈసారి మొట్టమొదటిసారిగా కడపలో మహానాడు ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా తప్పకుండా విచ్చేయాలని కోరుకుంటూ, ఇందాక మేడం అక్రమాన్ విజయ నిర్మల్ గారు సింహాచలం దేవస్థానం భూ సమస్య మీద చెప్పడం జరిగింది. ఆల్రెడీ పల్లా శ్రీనివాస్ గారి నాయకత్వంలో మొన్న జనవరి 28వ తారీఖున ఆ సమస్యకి పరిష్కారం లభించింది. అది ఇప్పుడు కోర్టులో ఉండటం వల్ల రేపు వేసవి సెలవులు అయిపోయిన తర్వాత ఆ కోర్టులో పరిష్కారం రావడం జరుగుతుందని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నారు. 420 ఎకరాల్లో 12,149 పేద ప్రజలు స్థిర నివాసం ఏర్పరచుకుని ఉంటే 420 ఎకరాల విలువ 5,300 కోట్ల రూపాయలు అయితే, దానికి సమాన విలువైన భూమి 620 ఎకరాలు గాజువాక ప్రాంతంలో అప్పన్న బాబుకి దేవుడికి అన్యాయం చేయకూడదని చెప్పి 620 ఎకరాలు ప్రభుత్వ భూమి దానికి బదులుగా దేవస్థానం గీయడం జరిగింది. అశోక్ గజపతి రాజు గారి నాయకత్వంలో ఆ సమస్య త్వరలోనే కోర్టులో పరిష్కారం అవుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇందాక మేడం గారు ఎన్టీ రామారావు గారి ఆ టైంలో కూడా హౌసింగ్ ఉన్నాయి అన్నారు. తప్పకుండా మా దృష్టి కనుక తీసుకొచ్చినట్లయితే ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి సమస్య పరిష్కారం జరుగుతుందని తెలియజేసుకుంటూ, రైల్వే జోన్కి ముడసర్లో ప్రాంతంలో 52 ఎకరాలు ఇచ్చారు. కనీసం 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి రైల్వే జోన్ కోసం భూమి కూడా ఇవ్వలేని పరిస్థితి. పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏ మీటింగ్ అయినా పార్టీ ఆఫీస్ నాది, మన మీటింగ్ అయినా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తారు. ఎందుకంటే అందరికీ సీనియర్లు ఉన్నారు, ఒక 30% జూనియర్లు ఉన్నారు, ఏజ్ కూడా అయిపోతుంది. దయతో మన ఎమ్మెల్యేలకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను, విశాఖపట్నంలో స్థానికంగా ఉన్న సీనియర్ నాయకులందరికీ కూడా ఏదో కమిటీలో, ఎందుకంటే 70 సంవత్సరాలు వస్తే ఇంకొక 5 సంవత్సరాల తర్వాత బయటికి కూడా రాలేని పరిస్థితిలో ఈ సీనియర్లు అందరూ ఉన్నారు. ఈసారైనా మనం గుర్తింపించి
ఏదైనా కమిటీలో టోటల్గా ఫిల్ చేయాలని ఎమ్మెల్యేలందరికీ రిక్వెస్ట్ చేస్తూ, అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా నేను ఎందుకంటే అంటే 2 రకాలు ఉన్నాయి సార్. ఎమ్మెల్యే గారు అంటున్నారు పార్టీ పుట్టినప్పుడు ఎన్టీ రామారావుతో జెండా ఎత్తి ఈ రోజు వరకు నడుస్తున్న నాయకులు చాలా మంది ఉన్నారు సార్. వాళ్ళ కోసం చెప్తున్నా సార్. కంపల్సరీగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకి టైము అవకాశం ఇవ్వాలని ఒక సీనియర్ కార్యకర్తగా నేను కూడా, ఎందుకంటే అన్నగారి దగ్గర నుంచి ఒకటే జెండా, ఒకటే మాట, ఒకటే పాట, అది తెలుగుదేశంలో ఈవేళ మేరయ్యే అవకాశం వచ్చిన నాకు భగవంతుడి నిర్ణయం.